అది ఐపీసీ మారిపోయింది. ఇప్పుడు 1/7/2024 నుంచి మారిపోయింది. ఆ విషయం మీకు తెలియాలి, ఈ జనరేషన్కి తెలియాలి, అలాగే ప్రజెంట్ జనరేషన్ అందరికీ తెలియాలి. చట్టం మారింది, ఈ చట్టంలో మార్పు ఏమొచ్చింది అనేది తెలియాలి. అదేవిధంగా ఈ చట్టాలు అమలుపరిచేది పోలీస్ యంత్రాంగానికి చట్టాలు అమలుపరిచేటప్పుడు ఏ విధంగా ప్రొసీజర్ ఫాలో అవ్వాలని చెప్పేది సిఆర్పిసి. పోలీసులకు కానీ, లాయర్స్కి కానీ, జడ్జెస్కి కానీ ఎవ్రీథింగ్. ఒక క్రిమినల్ చట్టంలో కేసు నమోదైన దగ్గర నుంచి ఏ విధమైన సాక్ష్యాధారాలు సేకరించాలి, ఏ విధంగా వ్యవహరించాలి, ఎవరిని అరెస్ట్ చేయాలి, ఎప్పుడు అరెస్ట్ చేయాలి, అతన్ని జైలుకి పంపించాలా లేదా, బెయిల్ ఇవ్వాలా లేదా, అసలు అతని మీద నేర నిరూపణ అతను శిక్ష ఇవ్వాలా లేదా అనేది ఎవ్రీథింగ్ అనేది సిఆర్పిసిలో ఉంటుంది. దాన్ని ప్రొసీజర్ లా అంటారు. ఐపీసీలో ఏముంటుంది? నేరానికి నిర్వచనం, దానికి పనిష్మెంట్. నేరం అంటే ఏంటి సార్? నేరం అంటే చేయవలసిన పని చేయకపోయినా నేరమే, చేయకూడని పని చేసిన నేరమే. నిర్మాత, డైరెక్టర్ వీళ్ళంతా కలిసి మంచి సామాజిక స్ఫూర్తితో తీసిన సినిమా అది సూపర్ హిట్ అయింది. కారణం ఏంటంటే మంచి సందేశం ఉంది. అతను వాస్తవంగా అవమానంగా భరాయించాడు, ఇట్లు అన్నీ అయినా కానీ శిక్ష విధించాడు. కాబట్టి తనకు విధించిన శిక్షని న్యాయం చేయాలి అని కుటుంబం న్యాయం అయిపోయింది. ఓకే, శిక్షకు న్యాయం చేయాలని తెలుస్తూ అన్ని విధాలుగా చేసుకుంటూ వస్తాడు. అది ఆనాడు చరిత్ర. ఇప్పుడు ఏంటంటే చట్టం మారుతుంది. ఇందాక చెప్పారు సైబర్ నేరం అని. సైబర్ నేరం అనేది నా ఫేస్బుక్లో ఒక ఫోటో తీసుకుని హైదరాబాద్ చెందిన అతను నా ముట్లో బాగాలేదన్నా ఏమనుకోవద్దు, నాకు ఒక తోసినంత అమౌంట్ కట్టండి అని నా ఫేస్బుక్లో నుంచి ఎవరో పెట్టేస్తున్నాడు. వాడు 5,000 కొట్టేసాడు. నేను అనుకుంది ఒక 4 రోజుల తర్వాత, అన్న ఏమనుకోవద్దు నాకు ఇబ్బంది వచ్చింది 5,000 ఇస్తామని అడిగాడు. నేను 5,000 ఇవ్వడం ఏంటంటే మొత్తం ఎంక్వైరీ చేస్తే నా ఫేస్బుక్లో ఫోటోను వాడుకుని ఇంకొకడు నా పేరులో అమౌంట్ కొట్టేసాడు. వెంటనే నేను భవానీపురం పోలీస్ స్టేషన్లో నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇలా కూడా నేరాలు జరిగింది. ఇది జరిగి 15 సంవత్సరాలు అయింది. ఇప్పుడు కాదు. తక్కువ సమయంలో ఎక్కువ అవగాహన కల్పించడానికి ప్రయత్నం చేసిన ఆయన సత్యనారాయణ గారికి మా డిపార్ట్మెంట్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే మీడియా యొక్క ప్రాముఖ్యత, దాని యొక్క పాత్ర, అలాగే చట్టాన్ని అమలు చేయడంలో పోలీసులు పడే కష్టాల గురించి ఎంతో చక్కగా వివరించిన వెంకటరమణ గారికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇది మేము కార్యక్రమం మొదలుపెట్టిన సందర్భం పర్పస్ వేరే అయినా కూడా 3 అపార్ట్మెంట్ల నుంచి ఎంతోమంది ఇక్కడ హాజరుగా ఉన్నారు. కాబట్టి సైబర్ క్రైమ్ అనే మాట కూడా మన వ్యక్తులు మాట్లాడడం జరిగింది. కాబట్టి దానికి రిలేటెడ్గా ఒక 2-3 విషయాలు మీకు చెప్పదలుచుకున్నాను. నేను ఈరోజు సెల్ ఫోన్ ఉపయోగం అనేది మనకి రోజువారీ కార్యక్రమంలో భాగమైపోయింది. అది ఒక మన శరీరంలో ఒక పార్ట్ అయిపోయింది. అది మనకు తెలుసో తెలియకో మనకు వచ్చే ప్రతి మెసేజ్ని కానీ, ప్రతి కొన్ని యాప్స్ వస్తుంటాయి, కొన్ని లింక్స్ వస్తుంటాయి, కొన్ని ఓటీపీలు వస్తుంటాయి. మనకు కనపడిన ప్రతిదాన్ని మనం క్లిక్ చేయడం, ఓపెన్ చేయడం, ఆన్ చేయడం, అందులో ఏముంది అని తెలుసుకునే ఉద్దేశంతో వాటిని చూడడం జరుగుతుంది. ఒక పోలీస్ అధికారిగా, మీ లోకల్ పోలీస్ అధికారిగా నా సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే, మీకు తెలియని కాంటాక్ట్ నుంచి వచ్చే, అంటే ఇది బ్లంట్గా రాసి పెట్టేసుకోండి, మీకు తెలియని కాంటాక్ట్ నుంచి వచ్చే ఏ మెసేజ్ని కానీ మీరు ఓపెన్ చేయొద్దు, చూడద్దు. ఒకవేళ వాళ్ళు మీకు తెలిసిన వాళ్ళు అయితే కాల్ చేస్తారు, కాల్ చేసి మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత ఇది నా నెంబరే అని వాళ్ళు ఏమైనా చెప్తే అప్పుడు చూసుకోండి, వచ్చిన నష్టం ఏమీ లేదు. మీరేమి పోలీస్ లాగా ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్లో మీరేమి పనిచేయట్లేదు. మీరు చూసేది ఒక రోజు ఒక ఫోటో లేట్ అయినంత మాత్రాన వచ్చే నష్టం అయితే నాకు తెలిసేది లేదు. ఏమైనా ఉందంటారా? చూడడం వల్ల వచ్చే నష్టాలు ఏంటి? మీకు ఒక అన్నోన్ నెంబర్ నుంచి ఒక మెసేజ్ వస్తుంది, అది ఓపెన్ చేయగానే మీ మొబైల్ హ్యాక్ అయిపోతుంది.
అంటే మీ ఫోను ఆ మెసేజ్ ఎవరైతే పంపించారో పంపించిన వాడి ఆధీనంలోకి మీ ఫోన్ వెళ్ళిపోతుంది. మీ ఫోన్ని వాడు ఆపరేట్ చేయగలుగుతాడు. మీ ఫోన్లో ఉన్న కాంటాక్ట్స్ వాడు చూడగలుగుతాడు. దాని ద్వారా సాధారణంగా మనం ఏం చేస్తాం, మన అకౌంట్ నెంబర్లు, మన పర్సనల్ ఇన్ఫర్మేషన్, మన మొబైల్ ఇవి నెట్ బ్యాంకింగ్లు వాడేవాళ్ళు అయితే నెట్ బ్యాంక్ సంబంధించిన పాస్వర్డ్లు అవన్నీ మన ఫోన్లోనే సేవ్ చేసుకుంటాం మనం. ఈ డేటా అంతా ఉపయోగించుకుని ఆల్రెడీ హ్యాక్ అయిన మొబైల్ కాబట్టి ఓటీపీ మీకు వచ్చినట్టే వాడికి వచ్చేస్తుంది. మీ అకౌంట్లో ఉన్న డబ్బులు 1 నిమిషం వాడికి ఖాళీ చేయడానికి. ఓకే, ఇది ఒకటి. మెసేజ్లో ఈ మధ్య రీసెంట్గా జేపీజీ ఫైల్స్ వస్తున్నాయి. ఎవరో ఒక ఫోటో వస్తుంది, ఒక బ్లర్ ఫోటో. సిఏ గారు మెసేజ్లే కదా చూడొద్దు అన్నాడు, ఇది ఫోటోనే కదా అని చెప్పి మీరు ఫోటో ఓపెన్ చేస్తారు. ఆ ఫోటో ద్వారా కూడా మీ మొబైల్ హ్యాక్ అయిపోతుంది. అర్థమైందా? ఇప్పుడే నేను ఏదైతే చెప్పానో ఈ పర్యవసానాలన్నీ కూడా మీరు ఆ తెలియని నెంబర్ నుంచి వచ్చిన ఆ ఫోటో ఓపెన్ చేయడం వల్ల కూడా జరిగే అవకాశం. అందరూ అవుతాయి అనలేను, కోటుకో ఒక్కడ జరిగినా మీకు జరగాల్సిన అన్యాయం జరిగిపోతుంది. సో అందుకే నేను బ్లంట్గా సింగిల్ లైన్ చెప్పింది ఏంటి, మీకు తెలియని నెంబర్ నుంచి వచ్చే ఏ మెసేజ్ని మీరు ఓపెన్ చేయరు. మీకు ఎవరైనా తెలిసిన నెంబర్ అని అనిపించినా అవసరమైతే ఆ నెంబర్కి ఫోన్ చేయండి. మీకు ఆ మెసేజ్ రిసీవ్డ్ నెంబర్ ఉంటుంది కదా, ఆ నెంబర్కి ఫోన్ చేసి ఎవరమ్మా ఏంటని అడగండి. మీ వాళ్ళే అని మీకు నమ్మకం కలిగినప్పుడు మీరు ఫర్దర్గా మీరు ఏం చేసుకుని ఇవ్వాలి. వన్స్ ఏమవుతుందంటే, ఒక నేరం జరిగిపోయిన తర్వాత, సైబర్ క్రైమ్ లాంటి దాంట్లో నేరం జరిగిపోయిన తర్వాత వెంటనే మేము చెప్పేది ఏంటి, ఎవరికైనా తెలుసా టోల్ ఫ్రీ నెంబర్ తెలుసా? 1930 అని ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది. మీరు ఏదైనా సైబర్ ఫ్రాడ్లో మీ అకౌంట్లో డబ్బులు పోయినా ఏం చేసినా 1930 అని ఒక టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేస్తే ముందు ఆ అకౌంట్స్, మీ అమౌంట్ ఏ అకౌంట్కి వెళ్తుందో ఆ అకౌంట్ ఫ్రీజ్ చేస్తారు. ఆ అకౌంట్ నుంచి ఇంక ఫర్దర్గా ఇంకెక్కడికి వెళ్ళకుండా ఆ చేసే కాలు మీరు 1 గంట లేటో 2 గంటలు లేటో చేసినా కూడా ఆ డబ్బులు అనేవి మల్టిపుల్ అకౌంట్స్కి స్ప్లిట్ అయిపోతాయి. మీ దగ్గర నుంచి ఒక 50,000 రూపాయలు సింగిల్ అటెంప్ట్లో ఒక 50,000 రూపాయలు వాళ్ళు లాగేసుకున్నాడంటే ఆ 50,000 ఒక 100 నుంచి 150 అకౌంట్లకి చిన్న మొత్తాలకి వెళ్ళిపోతాయి. మీరు తేరుకుని నాకు ఈ అన్యాయం జరిగిందని మీకు తెలుసుకునే లోపు ఆ అమౌంట్ అనేది ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది. ఆ 50,000 రూపాయలని పోలీసు మళ్ళీ తీసుకురావడానికి అయ్యే పని అది చాలా కష్టం. కాబట్టి మీరు వచ్చినా మేమేం చేయలేని పరిస్థితి అయిపోతాం. సో ఇవన్నీ అవాయిడ్ చేయడానికి సింపుల్గా అన్నోన్ నెంబర్స్ నుంచి వచ్చే ఎలాంటి మెసేజ్ని ఎంటర్టైన్ చేయొద్దు, ఎలాంటి తెలియని ఫైల్స్ని ఓపెన్ చేయొద్దు, గుర్తు తెలియని వాళ్ళు ఎవరు మీకు సంబంధించిన పర్సనల్ ఇన్ఫర్మేషన్ అడిగినా ఇవ్వద్దు. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ లోన్ యాప్స్ గురించి కూడా ఒకడు మీకు ఎలాంటి ప్రూఫ్లు లేకుండా డబ్బులు ఇస్తున్నాడు అంటే వాడు మీ నుంచి అంతకు మించి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. అంతేనా? ఒక బ్యాంక్కి వెళ్ళాలంటే, బ్యాంక్కి వెళ్ళి ఒక 50,000 రూపాయలు మీరు లోన్ తీసుకోవాలంటే మీరు ఎన్ని కాగితాలు సబ్మిట్ చేయాలి అక్కడ? ఆ 50,000 నేను తిరిగి తీర్చగలను అనే స్తోమత నాకు ఉందని మీరు రుజువు చేసుకోవాలా? కానీ ఏమి లేకుండా వాడు మీకు ఇస్తున్నాడంటే వాడి ధైర్యం ఏంటి? మిమ్మల్ని రోడ్డు మీద నిలబెట్టి బట్టలు ఓడదీసైనా నేను గుంజుకోగలను అనే ధైర్యం వాడి. ఆ ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? మనమే ఇస్తాం. ఇందాక సార్ చెప్పారు కదా, మీరు లోన్ తీసుకుంటున్నప్పుడు ఏంటి, వాడు ఏం పెడితే మెసేజ్ దానికి ఎగ్రీ కొట్టేస్తున్నాం. వాడు 10-15 పంపిస్తాడు మెసేజ్లు, 10-15 మెసేజ్లు ఎగ్రీ కొట్టేస్తాం. వెంటనే మీరు అడిగిన అమౌంట్ మీకు వచ్చి పడిపోతుంది. తర్వాత వాడి సినిమా స్టార్ట్ అవుతుంది. మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేయడం, మీరు కట్టినా కట్టలేదని చెప్పడం. మీరు 10,000 రూపాయలు కడితే వాడు 1,00,000 రూపాయలు, 10,000 రూపాయలు అప్పు తీసుకుంటే వాడు లక్షల్లో గుంజడం, ఇలాంటివి జరుగుతాం.
డబ్బుతో పోతుందా అంటే కొంతమంది సెన్సిటివ్గా ఉండేవాళ్ళు ప్రాణాలు తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఇందాక లాయర్ గారు చెప్పారు, ఎవరో ఢిల్లీ క్లయింట్కి సంబంధించి ఫొటోస్ని ఈ ఫోర్నోగ్రఫీ సంబంధించిన వీడియోలకి మార్క్ చేసి పెడితే సమాజంలో బతికేవాడు అలాంటి వీడియో చూసినప్పుడు వాడు బతకగలుగుతాడండి. ఒక నగ్నంగా నీ ఫోటో